ఏపీలో కూటమి ఎన్ని సీట్లు గెలవబోతోంది, బీజేపీకి ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం ట్రెండ్ చూస్తుంటే మొన్న మే 13th పోలింగ్ రోజుకి ముందు నుంచి కూడా గడిచిన ఒక నెల రోజుల నుంచి మరీ పర్టికులర్గా చూస్తే ప్రజల్లో ఉన్నటువంటి అంటే ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు చూడగలిగాము. అందులోనూ లాస్ట్ 10 రోజుల్లో మరీ ముఖ్యంగా చూస్తే నరేంద్ర మోదీ గారు రావడము, అమిత్ షా గారు రావడము, అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు అగ్రనాయకులు అందరూ రావడము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రోడ్ షోలు చేయడము, ఇవి కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ఏ విధంగా ప్రజల భూముల్ని లాక్కునే అవకాశం ఉందని చెప్పని కూటమి నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళడము, ఇవంతా కూడా అప్పటికే అంటే అంతకు ముందు నుంచి కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉందనేది అందరము చూసామంటే మీరు మేము చెప్పడం అనే కాదు, కానీ గడప గడపకి అని ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమంలో కూడా మంత్రులకి ఎమ్మెల్యేలకి చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసన రావడం జరిగింది. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం పాలు చేశారు, ప్రజా వ్యతిరేక చర్యలు కార్యక్రమాలు చేపట్టారో అందరికీ తెలిసిందే. ఎప్పుడో ప్రజలు మార్పును కోరుకున్నారు, కానీ మే 13న జరిగినటువంటి పోలింగ్ని చూస్తే కనుక నిజంగా ప్రజల్లో 5 సంవత్సరాల నుంచి ఇంతలాగా ఎదురు చూస్తున్నారా అని చెప్పని అనిపించడమే కాదు, ఎక్కడెక్కడ వారు అంటే వృద్ధులు కూడా అసలు 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఎండలు అని ఒక పక్క ఉత్తరాంధ్ర వైపు అయితే వర్షాలు పడ్డాయి, రాయలసీమ వైపు విపరీతమైన ఎండలు ఉన్నాయి, ఇవన్నీ ఉక్కపోత కృష్ణా జిల్లాలో కనుక చూసుకుంటే ఇటువంటివన్నీ కూడా తట్టుకుంటూ ఎదుర్కొంటూ కూడా ఉదయం 6 నుంచే క్యూలైన్లను వచ్చి రాత్రి 12 గంటల వరకు కూడా పోలేనటువంటి దృశ్యాలను మనం చూసాం. అంటే స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ఒక మార్పును కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో సహజ వనరులు చాలా ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. సో ఈ స్టేట్లో జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు, కేంద్రం సహకరిస్తున్నా కూడా అభివృద్ధి తగినంత జరగలేదు, కాబట్టి ప్రజలు అది గమనించారు. సో ఖచ్చితంగా జూన్ 4న నాకు తెలిసి అందరూ కూడా ఇప్పుడు అన్ని సర్వేల ప్రకారంగానే చూసుకున్నా కూడా కూటమికి మంచి ఎడ్జ్ కనపడుతోంది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. వాస్తవ రిజల్ట్స్ కూడా అవే వస్తాయి అని చెప్పని కూడా మేము భావిస్తున్నాము.